హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మరొక 9 రోజుల్లో ఉన్నాయి. 28th అనేది ఎగ్జామ్. ఈరోజు 10th సెప్టెంబర్, మధ్యలో కేవలం 9 days మాత్రం మిగిలి ఉన్నాయి. అయితే ఎగ్జామ్స్ దగ్గరయ్యే కొలది విద్యార్థుల్లో ఒక రకమైన ఆందోళన గమనించాం. సో ఏ టాపిక్ కంప్లీట్ చేశాను, ఏ టాపిక్ కంప్లీట్ చేయలేదు, అయ్యో ఈసారి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేదే, నాకు జాబ్ వస్తుందో అని చెప్పేసి ఒక రకమైన ఆందోళన అయితే అందరిలో కనిపిస్తుంది. అయితే చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి, సార్ ఉన్న ఈ 10 daysలో ఏ టాపిక్స్ని ఒకసారి రెఫర్ చేయాలి, ఏవి స్కోరింగ్ టాపిక్స్, ఏ టాపిక్స్ రిఫర్ చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తుందని చెప్పేసి అడగడం జరిగిందమ్మా. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే గమనించండి, ఎవరైతే సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారో వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వై? బికాస్ వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేశారు. బిట్స్ ప్రాక్టీస్ అనేది ఈ 10 days చేయాల్సిన పని, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కేవలం సిలబస్ కంప్లీట్ చేసినట్లయితే ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా మీరు దేన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి ఏదైనా రెఫర్ చేయాలనుకుంటే డౌట్ ఉన్న టాపిక్స్ అయితే రెఫర్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ వీడియో అనేది ఎవరికి బాగా వస్తుందంటే, పూర్తిగా అసలు సిలబస్ కంప్లీట్ చేయకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి, కొంతమందికి సిలబస్ అంటే ఏంటో కూడా తెలియదు, అట్లీస్ట్ ఒక ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమైతే ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. రైట్ అమ్మా. సో మనకి చూసుకుంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఇలా మనకి సచివాలయంలో ఈ 3 కేటగిరీ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి. అయితే కేటగిరీ 1 సంబంధించి అయితే మనకి పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ పోటీ ఎక్కువ ఉందమ్మా. మొత్తం 10 లక్షలకు పైగా ఉద్యోగులు అన్ని పోస్టులు అప్లై చేస్తే 4.5 lakhs అనేది ఒక కేటగిరీ 1కి మాత్రం పెట్టారమ్మా. అంటే ఎంత కాంపిటీషన్ అని చెప్పేసి గమనించండి. సో ప్రెసెంట్ ఈ కాంపిటీషన్ ప్రకారం చూసుకుంటే టాప్ మార్క్స్ అనేవి దాదాపుగా 90 మార్క్స్ సంపాదిస్తే తప్ప ఉద్యోగం వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. అయితే మనం స్కోరింగ్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ పై పెడితే అనుకున్న ఆ గోల్ని రీచ్ అవుతుందని చెప్పేసి చూద్దాం. సో అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే మన ఛానల్లో దాదాపుగా 150కి పైగా సచివాలయం సంబంధించి వీడియోస్ ఉన్నాయమ్మా. అవి చూసే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు యొక్క ప్రిపరేషన్ ఉపయోగపడతాయి. రైట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కేటగిరీ 1, కేటగిరీ 2, 3 రెండు ఉన్నాయమ్మా. అయితే కేటగిరీ 1, 2, 3లో కామన్ గా ఉన్న సబ్జెక్ట్స్ లో ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ చూసుకుంటే ఇవి లాస్ట్ ఎగ్జామ్ పేపర్, అంటే గత ఏపీపీఎస్సీ పేపర్స్, అదేవిధంగా గత సచివాలయం పేపర్స్ ని కంపేర్ చేసుకుని చూసిన తర్వాత వాటి నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మనకి కరెంట్ అఫైర్స్ అనేది కేటగిరీ 1 వారికి ఈసారి దాదాపుగా 10 నుంచి 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉందమ్మా. అయితే ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది ఇప్పుడు కేటగిరీ 1కే కాదు 2, 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది చాలా ఈజీగా కేవలం 1 నుంచి 2 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చాము. అంటే పెద్దగా గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉండవు. జస్ట్ అలా వావరు చేసుకున్నా సరే చాలా ఈజీగా మీరు నేర్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ కోసం మనం ఆల్రెడీ మన వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ అన్న ఫోల్డర్లో దాదాపు జనవరి నుంచి జూలై వరకు 2000కి పైగా బిట్స్ అనేవి అందించాం. అక్కడి నుంచి చూసుకునే ప్రయత్నం చేయండి, దాని నుంచి మ్యాక్సిమం బిట్స్ వస్తాయమ్మ. రైట్. సో మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్. అయితే చాలా మంది ఈ పాలిటీ, జాగ్రఫీ వీటిపైన ఇంట్రెస్ట్ పడతారు, కానీ చాలా మంది మెయిన్ టాపిక్ అయితే ఇంట్రెస్ట్ పెట్టారు. మనకి చూసుకుంటే ఈ రీజనింగ్ మరియు అర్థమెటిక్ చూసుకుంటే రెండు కలిపి గత ఎగ్జామ్ లో మొత్తంగా 13 మార్కులు వచ్చాయమ్మా. ఓకే, 13 మార్క్స్ వచ్చాయి రీజనింగ్ మరియు అర్థమెటిక్ నుంచి.
అయితే మనకున్న తక్కువ టైంలో చాలా ఈజీగా రెఫర్ చేసుకునేది ఏంటంటే రీజనింగ్. దీని నుంచి ఎట్లా లేదని సరే మనకి ఒక 8 to అంటే 7 to 8 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేస్తాము. అది నాన్ మ్యాథ్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు. తప్పకుండా మీరు ఈ రీజనింగ్ టాపిక్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. వీళ్ళను బట్టి అర్థమెటిక్ టాపిక్ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టున్నాము. అయితే ఇది కేటగిరీ 1 కదా. వేరే కేటగిరీ 2 విషయానికి వస్తే కరెంట్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే రీజనింగ్. సో ఇక్కడ కూడా ఉన్న దాదాపు 4 to 5 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ అర్థమెటిక్ చూసుకుంటే ఒక 2 to 3 మార్క్స్ వస్తున్నాయమ్మా. ఓకే, 2 to 3 మార్క్స్ వస్తున్నాయి. టోటల్ గా ఈ కేటగిరీ కూడా ఉన్న కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి వాటితో పాటు ది బెస్ట్ తప్పకుండా వచ్చే బిట్స్ లో స్కోరింగ్ టాపిక్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏం లేదమ్మా, నంబర్స్ ఉంటాయి. నంబర్స్ ఉన్నప్పుడు 1కి 2 సార్లు ఆ నంబర్స్ చూడండి. గుర్తు అంటే కంఠస్థ పెట్టాల్సిన అవసరం లేదు. నంబర్స్ ని కళ్ళతో స్కాన్ చేయండి. రేపొద్దున ఆప్షన్ లో ఆ నంబర్ పర్టికులర్ నంబర్ కనిపిస్తే వెంటనే ఆన్సర్ పెట్టేయండి, తప్పకుండా అదే రైట్ అవుతుంది. మనకి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇంకో పథకంలో అయితే ఎప్పుడున్నో ఆ నంబర్స్ పెట్టేది అయితే దాఖలు లేవు. సో తప్పకుండా ఆ ఫిగర్ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అమ్మా. ఓకే, బడ్జెట్ సంబంధించి. అదేవిధంగా చూసుకుంటే స్కీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్స్ అనేవి సచివాలయ ఉద్యోగులకైతే ఈ స్కీమ్స్ అనేవి ప్రజల్లోకి పరిపాలన తీసుకెళ్లనే ఉద్దేశంతో సచివాలయాలు ఏర్పాటు చేశారు కాబట్టి తప్పకుండా ఈ స్కీమ్స్ అనేవి మీద దాదాపు ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి 5 to 10 కాదు, మేబీ 20 ఇచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదమ్మా. రైట్, ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది గత 2019 గ్రూప్ 3 మెయిన్స్ పేపర్ కానీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ కానీ చూస్తే సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్ని ఇచ్చారంటే ఇవ్వలేదమ్మా. సిలబస్ ఇచ్చిన తర్వాత సిలబస్ లో ఏ టాపిక్ అయినా ఇవ్వచ్చనే కాన్సెప్ట్ తో వెళ్ళారు కాబట్టి తప్పకుండా మనకి ఈ సచివాలయం సంబంధించి ఏపీ స్కీమ్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానిపై కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే సర్వే. సో ఇటీవల కాలంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలా వృద్ధి చెందింది, వ్యవసాయం ఎలా ఉంది, సో భౌగోళిక ప్రాంతాలు ఎలా ఉంది, సో ఇలా ప్రతి అంశం కూడా ఉంటుందన్నమాట సర్వే. దీనిపై కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి. అంటే ఇవి చాలా ఈజీగా అయిపోయే టాపిక్స్ అమ్మ. 1 డేలో మీకు ఈ 3 టాపిక్స్ అనేవి ఒక 4 to 5 అవర్స్ లోనే కంప్లీట్ చేసుకోవాల్సిన టాపిక్స్ అన్నమాట. రైట్, నెక్స్ట్ చూసుకుంటే కేంద్ర బడ్జెట్ సర్వే పథకాలు. ఓకే, సో ఈ కేంద్ర బడ్జెట్ సర్వే పథకాలు అనేవి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్. ఓకే, సో కేటగిరీ 1 వాళ్ళు చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎస్ఏ ఉంటుంది, తెలుగు ఎస్ఏ ఉంటుంది. టోటల్ గా చూసుకుంటే 15కు పైగా మార్క్స్ అనేవి ఇక్కడ స్కోర్ చేయొచ్చమ్మా. మెయిన్ గా కేటగిరీ 1 వాళ్ళకి ఈ టాపిక్స్ కానీ మనం పర్టికులర్ గా క్లియర్ గా చదివినట్లయితే దాదాపు 50 to 60 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చమ్మా. తో దేంతో కలుపుకొని విత్ కరోనా బిట్స్ కలిపి. ఓకే, కరోనా ఎలా వస్తుందంటే ఫిజిక్స్ అనే కెమిస్ట్రీ బయాలజీ దాంట్లోన మనకి వ్యాధుల టాపిక్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, కరెంట్ అఫైర్స్ లో వచ్చే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఇన్నోవేషన్స్ దాని విధంగా వచ్చే అవకాశం ఉంది. ఈ కరోనా వల్ల మన ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింది కదా, అలా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అన్నిటినీ ఇంటర్లింక్ చేసుకుని ఈ కరోనా బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా మేజర్ టాపిక్ అని చెప్పేసి గమనించండి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ చేయాల్సింది ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. రైట్, సో ఇప్పుడు మనం కేటగిరీ 1 సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లో ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇప్పుడు తక్కువ టైంలో ఇప్పుడే బుక్ తీసి చదవడం అనేది అసలు జరిగే పని కాదు. దాన్ని అయితే కొంచెం మీరు వెనక్కి తీసుకోవడం మంచిది. మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే నో ప్రాబ్లం, కానీ ఫస్ట్ టైం తీసినట్టయితే మాత్రం అది కొంచెం కష్టమైనతో కూడుందమ్మా. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కువ బిట్స్ ఉంటాయి. ఎందుకంటే లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ అనమాట. మన నిత్య జీవితంలో జరిగే అంశాల గురించి అయితే ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు చదవకపోయినా సరే ఆ బిట్స్ ఆన్సర్ చేయొచ్చు. అయితే అదొక పెద్ద ఓషన్ కాబట్టి అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినా లేకపోతే ఇంకో విధంగా ఇచ్చినా సరే కొంచెం కష్టం అవుతుంది. సో అదైతే కొంచెం పక్కన పెట్టండి. అయితే
పక్కన పెట్టడం చెప్పను, ఇప్పుడే ప్రయత్నిస్తే వదులుకోండి, ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే కేటగిరీ 1లో మెయిన్గా ఇవి కాకుండా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్టులు చూసుకుంటే మనకి కంప్యూటర్స్ కానీ ఒక 5 మార్క్స్ వస్తాయి, మహిళా సాధికారత 5 to 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే పర్యావరణం తప్పకుండా ఒక 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పాలిటీ, సో ఇవి కూడా దాదాపు 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏపీ మరియు ఇండియన్ జోగ్రఫీ వీటి నుంచి కూడా ఒక 10 మార్క్స్ వస్తాయి. ఏపీ బైఫర్కేషన్ ఒక 5 to 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్స్ అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టాపిక్లో గత ఎగ్జామ్స్ పేపర్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే నార్మల్గా కంప్యూటర్స్ అంటే బేసిక్ కంప్యూటర్స్, ఓకే, ఇన్పుట్ అంటే అవుట్పుట్ ఏంటి, ఓకే, వాటికి అబ్రివేషన్స్ ఏంటి, సో ఇలాంటి అంశాల కోసం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టున్నాం, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఓకే. సో దాంట్లో ఫంక్షన్స్ ఎలా పనిచేస్తాయని చెప్పేసి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే కంప్యూటర్లో ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలో ఒక హాఫ్ డేలోనే మనం కంప్యూటర్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ చూసుకుంటే మహిళా సాధికారత చూసుకుంటే, సో ఈ మహిళా సాధికారత విషయంలో ముఖ్యంగా మహిళలపై వచ్చిన చట్టాలు, నిర్భయ యాక్ట్ కానీ, దిశ యాక్ట్ కానీ, సో అదేవిధంగా చూసుకుంటే మహిళలపై ఉన్న చట్టాలు, ఓకే, సో ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే పథకాలు, ఓకే, మహిళా శిశు పథకాలు ఉన్నాయి కదా, ఓకే, మహిళలపై ఉన్న పథకాలు ఏంటి, మన బడ్జెట్లో ఎంత కేటాయించారు, సో వాళ్ళకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎంత అని చెప్పేసి ప్రతి విషయం తెలుసుకోండి. వెరీ నెక్స్ట్ చూసుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా, శ్రీనిధి, ఎన్ఆర్ఎల్ఎం, రైట్. సో ఈ అంశాలను ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ టాపిక్ అయిపోతుంది. అయితే ఇవన్నీ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చూసుకోవచ్చు, ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే పర్యావరణం సంబంధించి చూసుకుంటే నేను కేవలం అప్డేట్స్ మాత్రం పెట్టాను మన దాంట్లోన. అయితే ఇవి బిట్ టు బిట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో బిట్ టు జరిగిందమ్మా. అయితే ఈ పర్యావరణం దాంట్లోన మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది ఏంటంటే దాంట్లో పదజాలం, ఓకే, సో పర్యావరణ పదజాలం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే రిపోర్ట్స్, పర్యావరణం పైన ఇటీవల కాలంలో వచ్చిన రిపోర్ట్స్ అని చెప్పేసి అవి కూడా తెలుసుకున్న ప్రయత్నించండి. వెరీ నెక్స్ట్ చూసుకుంటే బయోస్పియర్ రిజర్వాయర్, ఓకే, బయోస్పియర్ రిజర్వాయర్ కదా, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటని చెప్పి తెలుసుకోండి. వెరీ నెక్స్ట్ చూసుకుంటే చట్టాలు, ఓకే, సో ఈ చట్టాలు అనేవి అటవీ పరిరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది, సో ఈ చట్టాలు అనేవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అదేవిధంగా చూసుకుంటే నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఏర్పాటు చేసింది చెప్పేసి కూడా తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ దీని నుంచి అయితే మనం ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం వీటి నుంచి బిట్స్ వస్తాయి కాబట్టి. వెరీ నెక్స్ట్ చూసుకుంటే పాలిటీలో తప్పకుండా మనకు వచ్చే టాప్ బిట్స్ చూసుకుంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, పౌరసత్వం, ఓకే, మనకి పార్ట్ 2, 3, 4, సో వీటి నుంచి అయితే మనకి ఎక్కువ సార్లు ఈ బిట్స్ వస్తున్నాయమ్మా, రైట్. ప్రాథమిక హక్కుల పైన, ప్రాథమిక విధుల పైన, పౌరసత్వం పైన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం సంబంధించి పార్లమెంటు, రాష్ట్రపతి, ఓకే, అదేవిధంగా చూసుకుంటే మన యొక్క సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళకున్న అధికారులు ఏంటి, రాష్ట్రపతికి ఉన్న అధికారులు ఏంటి, ప్రధానమంత్రికి అధికారులు ఏంటి, పార్లమెంట్ చేసే చట్టాలు ఎలా ఉంటాయని చెప్పేసి సో ఆ అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి, చాలా ఈజీ. వెరీ నెక్స్ట్ చూసుకుంటే 73 మరియు 74 అమెండ్మెంట్, ఓకే, 73 మరియు 74 అమెండ్మెంట్ చూసుకుంటే ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, ఎందుకంటే మనం పంచాయతీ రాజ్ వ్యవస్థ దాంట్లో పనిచేస్తుంది కాబట్టి, సచివాలయ వ్యవస్థ కాబట్టి, సో ఇది కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జోగ్రఫీ విషయానికి వస్తే తప్పకుండా మనకి సో ఉనికి ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఇటు ఇండియన్ జోగ్రఫీ అవ్వచ్చు, ఏపీ జోగ్రఫీ అవ్వచ్చు, దాని గురించి చూడండి. నెక్స్ట్ నదులు, వాటి యొక్క ప్రాజెక్టులు, నదులు ఏంటి, ఉపనదులు ఏంటో ప్రాజెక్ట్ అని చూడండి, చూసుకుంటే ఒకసారి. నెక్స్ట్ అడవులు, సో అడవులు చూసుకుంటే అటవీ విస్తీర్ణం ఎలా ఉంది, ఓకే, సో గత సంవత్సరానికి ఈ సంవత్సరం పోల్చుకుంటే ఎంత పెరిగింది, ఓకే, సో ఏ ఏ ప్రాంతంలో ఏ అడవులు ఉంటాయని చెప్పేసి తెలుసుకోండి, ఓకే, మడ అడవులు, చిట్టడవులు అని చెప్పేసి ఉంటాయి కదా, రైట్. సతత హరిత అరణ్యాలు అని చెప్పేసి ఉంటాయి కదా, అవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వ్యవసాయం అమ్మ, సో వ్యవసాయం చూసుకుంటే ఇది మనకి సర్వే ఏదైతే 2019 సర్వే ఉందో దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే చాలా ఈజీ అనమాట, ఓకే. 2019-20లో సో ఏ మాంసంలో ఎన్నో ర్యాంక్లో ఉంది, ఓకే, పాల్లో ఎన్నో ర్యాంక్లో ఉంది, తర్వాత విస్తీర్ణంలో అంటే ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారు, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత ఉత్పత్తి పెరిగింది, సో ఇలా ప్రతి అంశం గురించి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లార్జెస్ట్ ప్లేసెస్, ఎత్తైన కొండలు, ఎత్తైన పర్వతాలు,
ఓకే, సో డ్యామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే హైలైటెడ్ పాయింట్స్ ఉంటే అవి చూసుకున్న ప్రయత్నం చేయడం దీని నుంచి. నెక్స్ట్ తప్పకుండా వచ్చే బిట్లో జనాభా సెన్సెస్ 2011 సెన్సెస్ అమ్మా. 2011 సెన్సెస్ పైన అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఈ టాపిక్ నుంచి మీరు ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేసే అవకాశం ఉంది. వెరీ నెక్స్ట్ చూసుకుంటే ఏపీ బైఫికేషన్ విషయానికి వస్తే తప్పకుండా సెక్షన్స్ 108 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 108 సెక్షన్స్ అనేవి చదివితే ఆల్మోస్ట్ అన్ని బిట్స్ ఆన్సర్ చేస్తారు. అయితే దాంట్లో ఏంటంటే ఈ 3 క్యాపిటల్ లిస్ట్ చూడండి. అప్డేట్స్ అంటే పోలవరం నుంచి గుంజు కానీ లేదా సంస్థలు కానీ అవన్నీ పార్ట్ ఆఫ్ 108 సెక్షన్లు వచ్చేస్తాయి. సెక్షన్స్ ప్లస్ షెడ్యూల్స్, ఓకే 13 షెడ్యూల్స్. ఈ షెడ్యూల్స్ దీనిలో పార్ట్ అయి ఉంటుంది కాబట్టి సో నో నెట్ వరీ, రైట్. సో మనం మెయిన్గా సెక్షన్స్ పై కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా అప్డేట్స్ గురించి చూసుకుంటే ఈజీగా మీరు ఈ కేటగిరీ 1 సంబంధించి దాదాపుగా 110 కన్నా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చాము. ఓకే, అన్నిటిపైన గ్రిప్ ఉంటే తప్పకుండా మీరు 110 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. అయితే దీంట్లోనే సోషియాలజీ ఉంటుంది. ఓకే, ఈ సోషియాలజీ టాపిక్ విషయానికి వస్తే రైట్, కుటుంబ వ్యవస్థ కానీ ఈ సోషియాలజీ సంబంధించి పదజాలం అధ్యయనం చేసింది ఎవరు అని చెప్పేసి లాస్ట్ టైం చూసుకుంటే సో సమాజ శాస్త్రంపై అధ్యయనం చేసింది ఎవరు, ఆ పదాన్ని మొదటిసారిగా పలికింది ఎవరు అని చెప్పి ఇలాంటి బిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఒకసారి అవి చూసుకునే ప్రయత్నం చేయండి. సో సోషియాలజీ కూడా ఈజీ టాపిక్, కానీ ఒక 3 నుంచి 4 మార్క్స్ వస్తాయి కాబట్టి సో దానికి చెప్పలేదు మీకు, రైట్. సో ఈ కేటగిరీ 1 సంబంధించి తప్పకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలి. ఇవే వస్తాయని చెప్పడం అమ్మా, కానీ ఈ బిట్స్ మాత్రం ప్రతి ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి. ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి దేశంపై చెప్పడం జరుగుతుంది, అది గమనించుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కేటగిరీ 2 and 3 సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి పాలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ అన్ని 8 టాపిక్స్ ఉన్నాయి. 8 టాపిక్స్ అంటే ప్రతి టాపిక్ నుంచి 5 or 4 లేదా 6 సో ఇలా బిట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే కేటగిరీ 2, 3 వాళ్ళు మెయిన్గా మీ యొక్క కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన కాన్సన్ట్రేషన్ పెడుతూ వీటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, వీటిపైన కాన్సన్ట్రేషన్ పెడుతూ సో పాలిటీలో ఉన్న ఏమైనా ఆర్టికల్స్ గురించి కానీ అదేవిధంగా చూసుకుంటే సోషల్ జస్టిస్ అని చెప్పా కదా, సో సామాజిక శాస్త్రం కూడా చాలా చిన్న టాపిక్, అది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ జోగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంచెం ఎక్కువ చూసుకోండి. ఈ ఇండియా సంబంధించి అయితే నదులు, సో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి అవి కూడా చూసుకోండి. తర్వాత ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్ చెప్పా కదా, సో అవి కూడా వన్యప్రాణి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేయండి, చాలా మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ హిస్టరీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇక్కడ హిస్టరీ కానీ ఇక్కడ ఉన్న హిస్టరీ కానీ ఆల్మోస్ట్ చూసుకుంటే ఏపీకి సంబంధించిన ఓకే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఓకే ఏపీ హిస్టరీ సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో దాని నుంచి బిట్స్ అయితే ఎక్కువ వస్తాయమ్మా. ఓకే, మ్యాక్సిమం వాళ్ళు ఇండియన్ ప్లస్ ఏపీ 2 ఇచ్చినప్పటికీ ఎక్కువ బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి అయితే బిట్స్ కవర్ అవుతాయి కాబట్టి అది కూడా చూసే ప్రయత్నం చేయండి. కానీ అది కొంచెం కష్టంతో కూడుకుంది. ఏపీ హిస్టరీ అనేది అసలు చిన్న టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్ కాబట్టి కొంచెం చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ సైన్స్ చెప్పా కదా, జనరల్ సైన్స్ అనేది కొంచెం పెద్ద సముద్రం, అది దానిలో ఎదడానికి కొంచెం కష్టం. అయితే అవి చూసుకునే ప్రయత్నం చేయండి, కానీ మెయిన్గా వీటిపై కాన్సన్ట్రేషన్ పెడుతూ మిగతా కూడా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే తప్పకుండా వచ్చే బిట్స్లో రైట్ డేట్స్ ఉంటుందమ్మా తప్పకుండా, రైట్. సో అంటే మనకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలా బిట్స్ వస్తుందని చెప్పేసి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఆ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం సచివాలయం సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్, సో డేట్స్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్, ఇటీవల కాలంలో వ్యక్తులు ఎవరెవరు అపాయింట్ అయ్యారని చెప్పేసి అది కూడా చూసుకునే ప్రయత్నించండి. నెక్స్ట్ చూడండి స్పోర్ట్స్, తప్పకుండా వచ్చే బిట్ 1 నుంచి 2 బిట్స్ వస్తాయమ్మా స్పోర్ట్స్ నుంచి, అది చూడండి. బుక్స్, సో ఎవరు అంటే గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఎవరైనా ఒక బుక్ రచించాలా, సో వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆర్టికల్స్, ఓకే పాలిటీ సంబంధించిన ఆర్టికల్స్ చూడండి. నెక్స్ట్ చూసుకుంటే అవార్డ్స్ అమ్మా, ఓకే అవార్డ్స్ లో చూసుకునే ప్రయత్నం చేయండి. రిపోర్ట్స్ అనమాట, టోటల్ గా ఇండియాకి సంబంధించి వచ్చిన ప్రతి రిపోర్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ చూడండి స్కీమ్స్ ఆల్రెడీ చెప్పాను. నూతన సంస్కరణ చూసుకుంటే, నూతన సంస్కరణ కానీ చట్టాలు చూసుకుంటే 370 ఆర్టికల్ రద్దయింది, అది చూసుకునే ప్రయత్నం చేయండి. నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది, అది చూడండి. ఐఎల్స్ తీర్పు వచ్చింది, సో అది కూడా చూసే ప్రయత్నం చేయండి.
తర్వాత సిఏఏ, ఓకే, పౌరసత్వ సవరణ చట్టం, సో అది వచ్చింది. సో అది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ చూస్తే మీకు చాలా ఈజీగా అయితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారమ్మా. నెక్స్ట్ చూసుకుంటే యుఎన్ఓ ఇటీవల కాలంలో తీసుకునే డిసిషన్స్, వాటి నిర్ణయాలు, వాటికి సంబంధించిన అంశాలు కూడా తెలుసుకోండి. అదేవిధంగా చూసుకుంటే WHO కూడా చూసుకోండి, అవార్డ్స్ చూడండి. రైట్. సో ఈ టాపిక్స్ అనేది చూడడానికి పెద్ద కష్టమేం కాదు. మీరు డైలీ చదువుకుంటూ దీంట్లో ఉన్న టాపిక్స్ అనేది ఒకసారి రెఫర్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. అయితే గమనించండి, నేను మళ్ళీ చెప్పేది ఒకటే, మనం ఎప్పుడూనే లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మీ ప్రయత్నం అనేది డే 1 నుంచి మళ్ళీ విజయం సాధించే వరకు ఒకేలా ఉండాలి. చాలామంది ఈ రోజు ఎగ్జామ్ అంటే ఒక 1 monthలో ఎగ్జామ్ ఉంది, ఒక 20 days ఎగ్జామ్ ఉందంటే ఇప్పటికెప్పుడు కంగారు పడిపోయి సిలబస్ ఏంటని చెప్పేసి ఎదుర్కొనేవారు తప్ప, ఎస్ నాకు ఫలానా రోజు ఎగ్జామ్ ఉంది, ఈ రోజు నుంచి కష్టపడాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అలా అనుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ చూసే వాళ్ళు కానీ చాలామంది ఏంటంటే ఎస్ September 28 నుంచి ఎగ్జామ్ అంట అని చెప్పేసి ఎవరో చెప్పినా యూట్యూబ్ ఛానల్ చూసినా సరే అప్పటికప్పుడు కంగారు పడి సిలబస్ ఏముంది ఇంట్లో ఛాలెంజ్ చేసి ఈసారి జాబ్ కొడదని చెప్పేసి ఇలా వచ్చేవాళ్ళు తప్ప చాలా తక్కువ మంది మాత్రమే ఆ డెడికేట్తో ఉంటారమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఓడిపోతారో గెలుస్తారో పక్కన పెట్టండి, కానీ మీరు ప్రయత్నించడం ఓడిపోకండి. మన ప్రయత్నంలో ఓడిపోయి మరణించినా సరే మనం గెలిచినట్టే గుర్తుపెట్టుకోండి. మనం ఒక ప్రయత్నం, ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ప్రయత్నంలో మరణించినా సరే మనం గెలిచినట్టే. కానీ మనం ప్రయత్నించడంలో ఓడిపోతే మనం మరణించినట్టే. ఈ విషయం గుర్తుపెట్టుకున్నాము. మరొక విషయం ఏంటంటే, మీలో కానీ మీ పక్కింట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు దగ్గరలో మీరు చూసిన వారిలో అయ్యో వీడు చాలా బాగా కష్టపడుతున్నాడు రా అనిపించిన వాడు ఎవరన్నా ఒకసారి చూడండి. మరొకసారి మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళలోన ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు, ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు, ఇతను లేదా వీడు లేదా అతను, సో ఆమె, ఓకే, సో ఆయన ఎవరైనా అవ్వచ్చు, బాగా కష్టపడుతున్నాడు అనే ఫీలింగ్ మీకు వచ్చిందా? వస్తే ఒకసారి కామెంట్ చేయండి అమ్మ. నేను చెప్తాను దాని గురించి ఏంటని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. మీకు అనిపిస్తే తప్పకుండా పాజ్ చేసి కామెంట్ చేయండి. మీకు చెప్తాను మ్యాటర్ అది. రైట్. గమనించండి అమ్మా, ఒకరు మనకి కష్టపడుతున్నాడ్రా అని అనిపించిందంటే వాడు సక్సెస్కి దగ్గరగా వెళ్తున్నాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన కష్టం బయటకు కనిపిస్తుందో తప్పకుండా మనం సక్సెస్ బాటలో ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా మీరు తెలుసుకున్నాం. రైట్. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలామందికి ఉద్యోగం వచ్చేవాడు ఉద్యోగం రాకముందే, ఎగ్జామ్ రాయకముందే మనకు తెలిసిపోద్ది అనమాట, ఇతనికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి. అలాగే మిమ్మల్ని చూసినప్పుడు బయట వాళ్ళకి కూడా రావాలి, వీడు సాధిస్తాడు, వీడు ఉద్యోగం సాధిస్తాడు, లేకపోతే ఈయన ఉద్యోగం సాధిస్తుందని చెప్పేసి అలా అనిపించేలా మీ ప్రయత్నం ఉంటే మీ విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ మీ విజయం అనేది తథ్యం. అయితే ఒకే ఒక్క విషయం, సచివాలయ ఎగ్జామ్ సంబంధించి అబ్బాయిలకి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. అయితే మీ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉన్నా ప్రయత్నించండి. మనకు కావాల్సింది ఒక్క పోస్టే కాబట్టి ఒక్క పోస్ట్ కూడా ప్రయత్నించండి. పోటీ ఎంతైనా ఉన్నామండి, సో ప్రయత్నించండి. సో ఈసారి మనం ఓడిపోయినా సరే ఇంకోసారి తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ బలం అనేది మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఉన్న టైం అయితే వేస్ట్ చేయొద్దు. మనకున్న టైంని ఈ 9 రోజులను ఇంట్లో ఉండి చక్కగా ఆ బుక్కుని, సో తర్వాత మీకు అందుబాటులో ఉన్న ప్రాక్టీస్ పేపర్స్ని అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత ఒకే ఒక్క మాట ఫైనల్గా, బిట్స్ ప్రాక్టీస్ చేసే విషయంలో మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ బయట వాళ్ళకి కానీ
చెప్పేది ఒకటే, ఎవరైతే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఆ బిట్స్ చదువుతారో, ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే పూర్తి రిజల్ట్ అనేది ప్లస్గా ఉంటుందమ్మా. కేవలం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇంతవరకు ఎక్కడా లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ సిలబస్ అనేది అర్థమైతేనే ఆ బిట్ని ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలం. మనకి చాలామంది మిస్గైడ్ చేస్తుంటారు, కేవలం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ 10 రోజుల్లో బిట్స్ ప్రాక్టీస్ చేస్తా నాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటారు. కానీ అదైతే కొంచెం కష్టంతో కూడుకున్న పని, అది మిరాకిల్ జరిగితే తప్ప జరగదమ్మా. అందుకనిచే మనం డే 1 నుంచి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత క్లాసెస్ చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎగ్జామ్స్కి ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే సబ్జెక్ట్ రావాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఉద్దేశంతో మాత్రమే మనం ముందుకెళ్తున్నాం, రైట్. సో ప్రతి ఒక్కరు గమనించండి, మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు దానిపైన ఎంతో కొంత అవగాహన తెచ్చుకోండి. అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్ పైన మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పక్కన బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని తీసి చూడండి, అక్కడ ఏ అంశమో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అది మీకు యూజ్ అవుతుందమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.